శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడను. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఈ యొక్క రాశి వారికి రాబోతున్నటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అసలు మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుందండి. కాబట్టి వృశ్చిక రాశి వారు తప్పకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. ఇక వృశ్చిక రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్తను వీరు వినడం వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క రాశి వారికి ఇప్పటి వరకు, అంటే వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధలు పడిపోయి ఉండొచ్చు. సమస్యలు, కష్టాలు, నష్టాల్లో కూరుకుపోయి ఇప్పుడిప్పుడే కాస్త బయటపడుతున్నాం అని ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశి వారు, వృశ్చిక రాశి వారు, మీరు మరింత మీ యొక్క కష్టాల నుంచి త్వరగానే ఈజీగానే బయటపడబోతున్నారు. మీకు దైవ బలం తోడు కాబోతుంది. ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలన్నిటి నుంచి కూడా తీసేసే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు మీ అంతటి మీరే సృష్టించుకుంటున్న వారు అవుతారు. అయితే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరితో కూడా పంచుకోకుండా మీ అంతటి మీరే సాల్వ్ చేసుకుంటారు కదా. అయితే ఎన్ని బాధలున్నా కూడా ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చూసుకుంటూ ఉంటారు కదా. అంటే ఎవరికీ చెప్పుకోరండి. మీరు మీ యొక్క సమస్యను, ఎటువంటి సమస్య వచ్చినా అసలు ఎవరితోనూ డిస్కస్ చేయకుండా మీ అంతటి మీరు మీ లోపలే పెట్టుకుని కుళ్ళి బాధపడతారు కానీ ఎవరితోనూ షేర్ చేసుకోరు. అయితే ఇక ఈ రాశి వారి యొక్క, అయితే ప్రతి ఒక్కరు కూడా ఒకే రకంగా ఉన్నారు కదండి. వృశ్చిక రాశి వారు కూడా అంతే. ఎవరితోనూ వారి యొక్క బాధలను షేర్ చేసుకోరు కానీ వీరు మాత్రం అందరి బాధలు విని వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వీరిది అంత మంచి మనస్సు కాబట్టి. ఇక ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క మనస్తత్వం చాలా అంటే చాలా మంచిదండి. ఈ యొక్క రాశి వారు చాలా మంచి వ్యక్తులండి. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం రాబోయే సమయం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించి తీరాలి అని సిద్ధమైపోతారనమాట. ఆ విధంగా వీరికి చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, వీరి గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవ్వరు కూడా రారు. అంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా, ఎన్ని కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా సరే, మీరు చచ్చి బయటపడుతున్నారు, లేదు అంటే అసలు ఈ యొక్క రాశివారు ఈ లోకానికి దూరం అవుతున్నారన్నా కూడా వీరు అసలు కనికరించరండి. ఎందుకంటే మనిషి చావు అనేది చివరికి మనం జరిగేది మన లైఫ్లో అదే కాబట్టి అంతటి స్టేజ్ వచ్చినా కూడా మీ వద్దకు ఎవ్వరు రారండి. ఎందుకంటే మీ నుంచి ఇతరులు సహాయం పొందడమే కానీ మీకు సహాయం చేసిన పాపమే ఉండదు. కానీ మీరు మాత్రం ఎదుటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు. మీకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ కూడా మీ దగ్గరికి రారండి. మిమ్మల్ని పట్టించుకున్న పాపమే ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా మీరు ఎదుటి వారి సహాయాన్ని మీరు స్వీకరించరు. అందుకు అసలు సిద్ధంగానే ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయభిలాషులు ఎవరైనా కానీ మీకు ఎలాంటి సహాయాన్ని అయితే అందించరండి. అయినప్పటికీ కూడా ఈ రాశివారు మాత్రం వారికి వారే ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో మాకంటూ మేము ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోగలము అన్న ధీమా, సామర్థ్యం అనేది మీలో ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశివారు. అదేవిధంగా అందరూ అనుకునే విధంగా మీలో నిజంగానే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏమిటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి అనుగ్రహం కలగబోతుందో తెలుసుకుందాం. శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై నిండుగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారు. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి తెలియక చేసిన
పాప కర్మలు ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి కదండి. వాటి వలన మీకు జాతక సమస్యలు కూడా కొన్ని ఉంటాయి కదా, వాటి వల్ల మీకు ఈ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మీరు తొందరగా అధిగమించగలుగుతారు. ఇప్పటికీ చాలా కష్టాలను అనుభవించి విసిగి వేసారిపోయిన మీరు ఇక నుంచి రాబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ యొక్క శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఇక ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది భగవంతుడే స్వయంగా మీకు ఇస్తాడండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటే మీకు అసలు తిరిగే ఉండదండి. మీ జీవితాన్ని శని భగవానుడు మార్చబోతున్నాడు. ఇప్పటివరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది భగవంతుడి స్వయంగా మీకు అందిస్తాడండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం అస్సలు చేజార్చుకోకుండా వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ రాశి వారికి ప్రజెంట్ ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు వాటిని దాటే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధన కనుక ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు స్తోత్రాలను అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కదండి, కాబట్టి చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు పెట్టుకుని కుంకుమ పూజ లాంటిది ఏదైనా చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వలన అమ్మవారి అనుగ్రహం కలిగిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చండి. ఇక దానివల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులు రావడం గమనిస్తారు. చిన్న చిన్న సమస్యలు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా తీరిపోయి మీకంతా కూడా ఒక చిన్న పని అంటే ఇప్పుడు మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక ప్రతిదీ కూడా మీకు అందుతుందండి. ఇకపోతే ఈ యొక్క రాశివారు మీకున్న సమస్యలు తొలగిపోవడానికి చేయవలసిన ఒక చిన్న పని ఏమిటి అంటే లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క అంటే నైవేద్యంగా పెట్టాం కదండి, ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని ఆ బెల్లం ముక్కని మీరు తినడం ద్వారా తప్పకుండా మీ బాడీలో కొన్ని మార్పు చేర్పులు అయితే జరుగుతాయండి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయండి. సంపాదన అనేది ఖచ్చితంగా రెండింతలు అవుతుంది. వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోండి. అంతా కూడా ఆ దైవ బలం మీకు తోడు కావడమే, ఆ లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉండటమే, అమ్మ కరుణించి మిమ్మల్ని కాపాడమే ఇందుకంతా జరగడానికి కారణమండి. ఇకపోతే శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దాన్ని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయాన్ని అయితే పొందాలని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గర కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా, లేదంటే మీకు ఏదైనా తన సహాయం అంటే ఏదో ఒకటి ధన సహాయం కావాలన్నా కానీ మీరు ఏదైతే ఇది ఆశిస్తున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా ఆ దైవం నుంచి పొందుకోబోతున్నారు. మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతున్నా, ఫైనాన్షియల్గా మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించినా, అదేవిధంగా ఎన్ని డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతూ ఉంటే శుక్రవారం రోజు అమ్మవారి పూజ చేయటం వల్ల మీకంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందండి. డబ్బుకు అసలు మీకు ఎటువంటి లోటు ఉండదండి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎందుకంటే శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారం చేసుకుని చూడండి, మీకు అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వృత్తిపరులు ప్రతి ఒక్కరికి కూడా కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇలా శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకుని అమ్మవారికి బెల్లం ముక్క అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ బెల్లం ముక్క నివేదన చేస్తారో దాన్ని మీరు తీసుకోండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా, విద్యాపరంగా ప్రతి ఒక్కటి అన్ని రంగాల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. వ్యాపార పరంగా కూడా లాభాలు వస్తాయండి. భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. ప్రతి దానిలో మీకు అసలు తిరిగే ఉండదండి. నిజం చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి, వృశ్చిక రాశి వారు అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే దైవం అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు సంపాదన ఏదైతే ఉంటుందో మీ సంపాదన రెండింతలు కాబోతుంది. మీరు ఈ యొక్క రాశి వారికి మీ సంపద కూడా పెరుగుతుందండి. అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. సో చూసారు కదండి, చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క రాశివారు, వృశ్చిక రాశివారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అనే వివరాలు పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశివారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్